నమస్కారం, నా పేరు మైకేల్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణపై ఇంకా ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బాబు ఇప్పటికైనా కేసీఆర్ను చూసి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం కొరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణపై ఇంకా ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ మంత్రులు మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు కొంతకాలం నరేంద్ర మోడీతో, కొంతకాలం రాహుల్ గాంధీతో ఉంటూ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్న విషయాన్ని ముందు ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ నుండి విడిపోయిన బాబు ఇంకా తెలంగాణపై కుట్రలు చేయడం మానుకోలేదని విమర్శించారు. హైకోర్టు విభజనపై దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు న్యాయం టీడీపీ ఆవిర్భావం ఎన్టీఆర్ చేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధిని యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో బాబు ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయమని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిగాల గణేష్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మేయర్ ఆకుల సుజాత, నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్టులకు అందరికీ పేరు నమస్కారం. నిన్న మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు మాట్లాడిన మాటలకు కొంతమంది ఆంధ్ర టీడీపీ మంత్రులు మాట్లాడిన మాటలను మేము ఖండిస్తూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని కూడా మేము మాట్లాడతాం. మా కేసీఆర్ గారు నిన్న మాట్లాడినంటే ఉట్టిగా మాట్లాడలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆవేదన, బాధ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుల కారణాల వల్ల వేల మంది చనిపోయినందుకు, అష్ట కష్టాలు పడ్డందుకు కూటకో మాట మాట్లాడి తెలంగాణ ఇవ్వచ్చు, ఇవ్వండి అని చెప్పడం, తెలంగాణ రాగానే అర్ధరాత్రి ఇచ్చిందని చెప్పి మళ్ళీ మూట కట్టుకొని నాటకాలు చేయడం, వచ్చిన తెలంగాణ ఎనిగిపోవడం, పోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడడం, సావు వరకు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అవన్నీ గుర్తొచ్చినాయి. కనుకనే విడిపోయిన తర్వాత అయినా పీడ పోతుందంటే, విడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడ ఉండాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న వాతావరణం ఖరాబ్ చేయాలని చెప్పి అన్ని పార్టీలను మూటగట్టి కూటమి పేరుట ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ గుర్తుకొచ్చే ఆయన మాట్లాడాడు. నువ్వు తెలంగాణ ఇవ్వచ్చన్నావు, అసెంబ్లీలో మాట్లాడినావు, నీ మనసులో ఢిల్లీకి పంపించినావు, మరి వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడిన గుర్తులేదా? ఏనాడైనా ఒక్క రోజైనా చనిపోయినటువంటి అమరవీరుల గురించి, తెలంగాణ గురించి కానీ అసెంబ్లీలో మాట్లాడినావా? కనీసం సహాయం చేసినావా? మరి అవన్నీ మా కేసీఆర్ గారు గుర్తు రావా? మొన్నటి వరకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? విడిపోయినా ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం అనుకున్నాం, కానీ నీ ధ్యాస అంతా ఈ తెలంగాణని నాశనం చేయాలి, తెలంగాణని ఖరాబ్ చేయాలి, వాతావరణాన్ని ఇబ్బంది చేయాలి, వీళ్ళు మంచిగా బతుకొద్దు అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు, తెలంగాణ వరకు నువ్వు చిచ్చు పెట్టేది గుర్తొచ్చి నీ గురించి మాట్లాడి. నిన్న మంత్రులు మాట్లాడతారు, మీ స్థాయి ఏంది, మా నాయకుడు విమర్శించే, మీ నాయకుడు మెప్పు పొందడానికి నువ్వు ఏదో మాట్లాడితే మాట్లాడుకో, కానీ నీ మనసులో నీ మనసులో లేదా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు?
టీడీపీ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలుసు, ఇక్కడ ప్రజలు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అది మునిగిపోయే నావా, అది టైటానిక్ నావా, చివరి ఛానల్ అదేదండి. మీ పని మీరు చేసుకోక ఇక్కడ తెలంగాణలో వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టి ఇక్కడ చెడిపోయారు, అక్కడ చెడిపోతున్నారు తెలిసి మీ నాయకులు మెప్పుదని మీరు మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకులు చేసే పనులు మంచివేనా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది మిగులు బడ్జెట్ ఇచ్చి వచ్చినామంట. ఇప్పుడు అలా మీరే చెప్పండి. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలిపారు. భారతదేశంలో అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల న్యాయ సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంతోష్ రెడ్డి హాజరయ్యారు. ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవ సంస్థ కృషి చేస్తుందని వివరించారు. భారత పార్లమెంట్ ద్వారా న్యాయ సేవలు అందించడానికి చట్టం రూపొందించడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలో ఉన్న మెజిస్ట్రేట్లతో న్యాయ సేవలు అందించడం సులభమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ న్యాయ సేవలను వినియోగించుకొని మహిళా న్యాయమూర్తులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశానికి సేవలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సృజన, సూర్య చంద్రకళ, సుదర్శన్, రమేష్ కుమార్, రాజారమణి, ఉమా మహేశ్వరి తదితరులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు హక్కులు పొందుపరిచారు. దానిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం, అందరికీ తప్పకుండా న్యాయ సహాయం అందాలనేటువంటి ఒక ప్రాథమిక హక్కులు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ ద్వారా ఒక చట్టాన్ని చేసుకొని 1987లో లీగల్ సర్వీస్ యాక్ట్ అని న్యాయ సహాయ సంస్థల్లో కేంద్రంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో ఏర్పరచుకొని పేదరికంలో ఉన్నవారికి ప్రస్తుతం ఎవరికైతే రక్షణలో ప్రాధాన్యం ఉందో అటువంటి కుటుంబాలకి, తర్వాత ముఖ్యంగా దానిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలకు వాటిలో 11,734 స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్స్ మీద అవేర్నెస్ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 63 స్కూళ్ళలో మొత్తము ఈ ప్రోగ్రామ్స్ గురించి చైల్డ్ హెల్ప్ లైన్ మెంబర్స్ గురించి కానీ, లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ గురించి కానీ చెప్పడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిమ్స్, ఇంకా నల్సా థీమ్ సాంగ్స్ అనేవి కూడా 304 స్కూల్స్లలోనూ 284 డిజిటల్ స్కూల్స్లోనూ ప్లే చేయడం జరిగింది. మెడికల్ చెకప్స్ అనేవి 805 స్కూళ్ళల్లో స్టూడెంట్స్కి, ఇంకా బ్లడ్ గ్రూపింగ్ అవి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది చెప్పడం కూడా జరిగింది. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్, ఇంకా బ్యాంక్ అథారిటీస్తో కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. జీరో అకౌంట్ తోటి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది, బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆధ్వర్యంలో మేము నిజామాబాద్ జిల్లాలో 10 SPC సెంటర్స్ నడుపుతున్నాం, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్. అందులో కూడా 15 నుంచి 20 మంది సలహాలు ఉన్నా కూడా, అలాగే ఎవరికైనా ఏ సమస్య ఉందా చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్లో అక్కడ స్పాట్స్లో మీ అప్లికేషన్లు చేయాలి.
చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము మా డిపార్ట్మెంట్స్ అన్ని 9 డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి మేము గడప ఎన్నిసార్లు తమ గ్రామ ప్రత్యేక అధికారికి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో విసికి వేసారిన ఆ గ్రామ యువకులు గ్రామాన్ని పరిశుభ్రం చేసుకునేందుకు నడుం బిగించారు. అధికారుల అలసత్వంతో ఎడపల్లి మండలం టానాకాలం గ్రామం సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టానాకాలం గ్రామంలో యువకులు గ్రామ శ్రేయస్సు కొరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపడతామని యూత్ సభ్యులు పేర్కొంటున్నారు. గ్రామ యువకులు పతంజలి యోగా గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం టానాకాలం గ్రామంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన చెత్త కుండీలను ఎస్ఐ రామునాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పతంజలి యోగా గ్రామాభివృద్ధి కమిటీ యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, టానాకాలం ప్రధాన కూడలలు వద్ద గ్రామస్తులు సౌకర్యార్థం చెత్త కుండీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కొరకు వీరి ప్రయత్నాలతో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సూరకిరణ్, సభ్యులు హరీష్, షాహు, శివ, పోషెట్టి, వకీల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీ పేరు పతంజలి యోగా గ్రామ అభివృద్ధి కమిటీగా నిర్ణయించడం జరిగింది. మరి మేమందరం కూడా ఈ కమిటీ నిర్ణయించి ఇంట్లో పడుకోవడానికో ఇంకేదో చేయడానికి కాదు, మేమందరం కూడా గ్రామానికి సైనికుల్లాగా నిలబడి ప్రతి పనిని కూడా కొట్లాడి కంప్లీట్ చేపిస్తాం, పూర్తి చేపిస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఈ కమిటీని ఎటువంటి రాజకీయాలకు కూడా ఉపయోగించమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలు మరి అభివృద్ధి బాటలో నడవాలని కూడా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు అందరం చందాల రూపంలో వసూలు చేసి ఇలా చెత్త కుండీలను నిర్మించడం జరిగింది. ప్రతి కాలనీలో 2 చొప్పున చెత్త కుండీలు నిర్మించడం జరిగింది. వాళ్ళ గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం కోసం శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ముఖ్య కూడల్లో వాళ్ళ పతంజలి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామం యొక్క ముఖ్య కూడల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెత్త కుండీల్లో ఉన్న వేసిన చెత్తని గ్రామ పంచాయతీ సైకిళ్ల ద్వారా బయటకు సేకరించి ఊరి బయట పడేసి కాల్చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా నిజంగా గ్రామాభివృద్ధి కమిటీ విధంగా ఇటువంటి మంచి పనులకు ముందుకు రావడం అభినందనీయం, ఆనందదాయకం. అదేవిధంగా మా పోలీస్ తరపు నుంచి కూడా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే యూత్ ఎటువంటి పెడదవ పట్టకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లు అన్నిటికీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని తెలియపరచడం జరిగింది. త్వరలోనే గ్రామాభివృద్ధి కమిటీ గట్టిగా నిర్ణయించుకొని గ్రామంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. దాంతో అంటే జిల్లా పర్యటనకు వచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యేను టీఎన్జిఓస్ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు కలుసుకొని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వివిధ సంఘాల నాయకులు తెలిపారు. నగరానికి వచ్చిన మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను ఆర్ఎన్బి అతిథి గృహంలో టీఎన్జిఓస్ ఉద్యోగులు, లారీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు చెందిన ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు చేసిన పోరాటాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు. సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషి చేస్తూ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి
దేశంలోనే ఆదర్శంగా నిలవడం మనకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. బిజు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, ఉపాధ్యక్షులు సహదేవ్ గారు, డాక్టర్ మస్తూమ్ గౌడ్ గారు, అరుణ్ కుమార్ గారు, హైదరాబాద్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు, మా నిజామాబాద్ టీఎన్జిఓ సెక్రటరీ గారు, మా లాయర్ అసోసియేషన్ కిషోర్ గారు, మన ముఖ్యులకు అందరికీ నమస్కారం. మా సత్యనారాయణ ఫౌండర్ మేము అసోసియేషన్ పెట్టినప్పుడు నరసింహారావు గారు, మా సత్యనారాయణ గారు, అందరికీ దండుస్వామి గారికి అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్లో ఉద్యోగుల పాత్ర తెలంగాణ మొత్తంలో కూడా గుర్తించే విధంగా నిజామాబాద్ ఏ పిలిపించిన మొత్తం స్పందించేది. మరి కిషన్ గారు అధ్యక్షుడైన తర్వాత ఇంకా ఏ పిలిపించినా అందరిని కలుపుకొని ప్రతి ఒక్క సంఘం ఇతర సంఘాలను కలుపుకొని ఎంతో సౌమ్యంగా పనిచేసినటువంటి తీరు ప్రతి ఒక్కరికి మాకు గుర్తుంది. ఈరోజు మేము అక్కడ నాయకత్వం వహించి పిలిపించినప్పుడు ఇలాంటి నాయకులు జిల్లాలో ఉన్నందుకే అన్నీ సక్సెస్ చేయగలిగాం. ఇలాంటి నాయకులు ప్రతి జిల్లాల్లో స్పందించిన కనుకనే మరి తెలంగాణ మనం తెచ్చుకోగలిగినాం. ఆ రోజు మా వెనుక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉండేది, చాలామంది కూడా తెలియదు. మేము చేసిన ప్రతి పని, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన విధానం వెనకాల కేసీఆర్ గారి వ్యూహమే ఉండేది. మరి అది తెచ్చుకున్నాం. ఆనాటి నాయకుడు ముఖ్యమంత్రిగా కావడం, మరి ఇక్కడ మా కవితమ్మ ఎంపీగా ఉండడం, మరి నిజామాబాద్లో కూడా ప్రతి పని తెలంగాణ మొత్తంలో కూడా అన్ని స్కీమ్లలో ముందంజలో ఉందంటే ఉద్యోగుల అధికారులు పనిచేస్తున్నందుకే మరి అంత పెద్ద ఎత్తున పేరు రావడం జరిగింది. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, ప్రతిదీ కూడా కళ్యాణలక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, ఇవన్నీ పనిచేసేది ఆఫీసర్లు, ఉద్యోగులు, ఎన్జిఓలు. మరి వీళ్ళందరూ కూడా మేము తెలంగాణ తెచ్చుకోవడం గొప్ప కాదు, పనిచేయాలన్నందుకే ఎన్జిఓలు టీజీఓల పాత్ర కీలకంగా ఉన్నందుకే, కీలకంగా పనిచేసినందుకే ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. పనిచేస్తున్నారు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా గొప్ప పేరు వచ్చింది. ఆనాడు కులాల అన్న గ్రూప్ కూడా మళ్ళీ మా సీనన్న మంత్రిగా చూడాలని పెద్ద ఎత్తున మళ్ళీ సన్మానం చేస్తాం అన్నగారికి. అందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నూతన సంవత్సరం సందర్భంగా బోధన్ పట్టణంలో ఫ్యామిలీ రెస్టారెంట్ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ సోదరుడు సోహెల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బోధన్ పట్టణంలో ఈరోజు అప్నా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నయ్య సోహెల్, చైర్మన్ ఎల్లయ్య, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోహెల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బోధన్ పట్టణంలో రేపు సంవత్సరం వేడుకలు పార్టీలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కేక్ కట్ చేసుకొని బిర్యానీలతో ఫ్రెండ్స్ కలిసి న్యూ ఇయర్కి వెల్కమ్ పలుకుతారు. బోధన్ పట్టణంలో కొత్త కొత్త హోటళ్లు దర్శనమిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అప్నా రెస్టారెంట్ బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ పరిసర ప్రాంతాల ప్రజలకు మంచి భోజన సదుపాయం కల్పిస్తామని ప్రొపరేటర్ సాజిద్ అన్నారు. ఎమ్మెల్యే షకీల్ ఆశీస్సులతో అన్ని విధాల అందరికీ హోటల్ యజమాని సిబ్బంది విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎల్లయ్య, విఆర్ దేశాయ్, మీర్ నజీర్ అలీ, మిర్జా సమీబేగ్, సతీష్, అశోక్, బెంజర్ గంగారాం, తాహిర్, జావిద్, అఫ్రోజ్, షేక్ రఫీక్, अबिद, राजेंद्र सिंह तदितरुలు పాల్గొన్నారు. बहुत खुशी की बात है, हमारे पास आज बोधन में हरकियाती नौजवान बिजनेसमैन
जो बहुत इंशाल्लाह बहुत बड़े एंटरप्रेन्योर बनेंगे। एक नई होटल का आज जो है सो इनाग्रेशन किया गया है उनकी अपना रेस्टोरेंट और बेहतरीन खाने का इंतज़ाम यहाँ पर है। मैं सबसे गुजारिश करता हूँ कि आप लोग सब आके यहाँ पर खाना खाएं और एक साइन है बोधन की डेवलपमेंट की, जो इतने बेहतरीन रेस्टोरेंट यहाँ पर बोधन में खोली गई है साजिद भाई की तरफ से। हम सब लोग उनको कंग्रेचुलेट करते हैं और उनके डेवलपमेंट के वास्ते दुआ करेंगे। విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడి అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని మహాసభల వేడుకలలో భాగంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు తెలిపారు. విద్యా విధానంపై తమ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో భారత ఫెడరేషన్ నిజామాబాద్ 21వ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు తడికొండ రవి జిల్లా నాయకులతో కలిసి ప్రారంభ సూచిక సందర్భంగా జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. విద్యార్థుల సమస్యలపై 1970 డిసెంబర్ 28, 29, 30లో కేరళలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావం జరిగిందని ఆయన వివరించారు. అప్పటి నుండి విద్యారంగంలోని విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ విజయం సాధించి దేశంలోనే ఎస్ఎఫ్ఐ ముందుందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు అక్రమ ఆరోపణలు చేసిన విద్యా వ్యవస్థపై ఉద్యమాలు కొనసాగించామని అన్నారు. మహాసభలను నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి సూర్యులతో పాటు నాయకులు మహేష్, నాగరాజ్, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.